నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను విడచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను విడచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమములు దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు మహిమతో నిండినా కృపా సత్య సంపూర్ణుడా 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు 10,000లోన గుర్తించదగిన సుందరుడవు నీవు అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు ఉన్నతుడా మహోన్నతుడా నిన్నారాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్నారాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా నిన్నారాధించెదను అవునయ్యా రక్షకుడా ప్రభాకరుడా నిన్నారాధించెదను ఉన్నతుడా మహోన్నతుడా నిన్నారాధించెదను రక్షకుడా ప్రభాకరుడా నిన్నారాధించెదను సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసం
ఎంతగానో ప్రభా నాయన మాపై కృపను కుమ్మరించిన దేవుడవు నీవే, సుందరుడవు నీవే నాయన. అయా అపరంజి పాదములను అగ్నేత్రములు కలిగిన దేవుడవు నీవే నాయన. అందరిని బట్టి నీకే స్తోత్రాలు. మహామహిమతో నిండిన దేవుడవు నీవే నాయన. అయా కృపా సత్య సంపూర్ణుడవు నీవే నాయన. ఇశ్రాయేలుకు స్తోత్రార్హుడవు నీవే నాయన. అయా మా స్తుతుల సింహాసనము నీకై వేసి ఉంచాము నాయన. ఈ ఉదయకాల సమయమందు అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. అయా నీకే స్తోత్రాలు 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 నాయన. అయా ప్రభ జరిగిన ఆరాధనలో ప్రభ నాయన, అయా పాటలు వాయిద్యాలు ఆరాధనలో నీ కృప మాపై కుమ్మరించావు. వర్తమానంలో వెళ్ళుచుండగా మీరే మాతో మాట్లాడి మీరే మమ్మల్ని బలపరచమని, వినగల చెవులు గ్రహించగల మనసు మీరు మాకు దయచేయమని, మట్టివాడిని ఎన్నుకొని ప్రభ ఈ ప్రాంతంలోని పరిచయం చేయించుండగా అయ్యా మీరే నాకు సహాయకుడిగా ఉండడానికి కృపను దయచేయమని క్రీస్తునామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఉదయకాల సమయం ముందు ఆదివారపు క్రమాన్ని మనకు దేవుడు ఎంతగానో అనుగ్రహించి ఉన్నాడు కనుక కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా చక్కటి కృపని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు కనుక మరొకసారి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ ఉదయకాల సమయం పొందిన దేవుడు మనతో మాట్లాడుతూ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ వస్తున్నాడు. ఆ వ్యక్తి ఆదాముతో సమానముగాను, ఆదాము తర్వాత ఈ వ్యక్తి ప్రాముఖ్యంగాను పరిశుద్ధ గ్రంథములో లెఖించబడి ఉన్నది. అయితే ఆ వ్యక్తిని ఆదాము ద్వారా దేవుడు మనకి పరిచయం చేస్తూ ఆదాముని దేవుడు ఎలా అయితే ప్రేమించాడో, ఆదాముని దేవుడు ఎలా అయితే హెచ్చించాడో, ఆదాముని దేవుడు ఎలా అయితే తన కుటుంబాన్ని బలపరిచాడో ఆ రీతిగా దేవుడు కూడా మరి ఈ యొక్క వ్యక్తిని బలపరచడం జరిగినది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ ఆదాముతో పాటు ఉన్న వ్యక్తి ఎవరయ్యా అని పరిశీలన చేసినట్లయితే ఆదాము కాలము నాటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆదాము మరణించాడు. తర్వాత దేవుని యొక్క ఉగ్రతను చూసి ఉగ్రత నుండి తప్పించబడి రక్షించబడి తాను తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. రెండవ తరముకి మరి ఆదాము వంటి వంశావళిని దేవుడు అతని ద్వారా నిర్మించడానికి కృపని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రాత్రి మరి ఉదయకాల సమయం అందు దేవుడు మరి ఎవరిని పరిచయం చేస్తున్నాడు అయ్యానంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మరి తన యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఎంచుకున్న వ్యక్తి ద్వారా దేవుడు ఒక కార్యాన్ని జరిగించాలని, తన యొక్క ప్రణాళిక నెరవేర్చాలని ఒక వ్యక్తిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఆ వ్యక్తి పేరుతో సహా చెప్తున్నాడు. ఏమనంటే ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనంలో అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అయ్యారంటే దేవుడు నోవాహు అతనితో కూడా ఓడలున్న సమస్త జీవులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఎవరయ్యా ఇతనంటే నోవాహు. ఈ నోవాహు కుటుంబాన్ని దేవుడు పరిచయం చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ కుటుంబానికంటే ముందుగా నోవాహును మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కారణం ఏమిటో ఈ పరిశుద్ధ గ్రంథములో మరి యొక్క అధ్యాయంలోకి వెళితే చూద్దాం. 7వ అధ్యాయము 1వ వచనములో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమని? యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూస్తుంది కనుక నీవును నీ ఇంటి వారును వాడలోకి ప్రవేశించుడి అని చెప్తున్నాడు. ఎందుకని దేవుడు అతన్ని మాట్లాడుతున్నాడు అంటే దేవుడు అతనితో చెప్తున్నాడు. ఏమని? యెహోవా మాట్లాడుతూ అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట నేను చూచినను కనుక నీవు నీ ఇంటి వారు అందులో ప్రవేశించండి అని చెప్పాడు. అయితే నోవాహుని ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు? అయ్యా, ఈ తరములో నువ్వు ఎందుకు నీతిమంతుడిగా ఉన్నావు? ఈ తరములో నీవెందుకు పరిశుద్ధుడిగా ఉన్నావు? ఈ తరములో నీవెందుకు ఇంత భక్తిగా ఉన్నావు అని దేవుడు పరిశీలన చేసి
ఆ నోవాహుకు మాత్రమే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని ఉగ్రతకి కోపం వచ్చినప్పుడు, దేవునికి ప్రజల మీద కోపం వచ్చినప్పుడు అందులో కొంతమందిని మాత్రమే దేవుడు రక్షించవచ్చు కదా, దేవుడు ఏదైనా చేయగలడు కదా అని పరిశీలన చేద్దాం. ఈ లోకంలో అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే మనిషిని తీసుకువెళ్ళి ఇబ్బందుల పాలు చేస్తారా? మనిషిని అపవాది చేతికి అప్పచెప్తాడా దేవుడు? మనిషిని హింసల పాలు చేస్తారా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవునికి వారు చేస్తున్న క్రియలు నచ్చలేదు, దేవునికి వారు చేస్తున్న బ్రతుకు నచ్చలేదు, వారి ఇష్టానుసారమైన బ్రతుకు అయిపోయింది. అంటే ఆ దేవుడు వారి మనిషిని సృజించిన తర్వాత వారి బ్రతుకు ఎలా ఉన్నది అంటే, ధనము వారికి ఇష్టవచ్చినగా సంపాదించుకొని ఖర్చు పెట్టుకోవడము, వ్యభిచారం అనే మనసు కలిగి ఉండడము. అంటే ఒక మనిషికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ లేకోకుండా ఇష్టారాజ్యముగా నచ్చిన వాడిని చంపడము, నచ్చిన వాడిని కొడతము, అలాగా వారు చేసుకుంటూ ఉండడం వల్ల దేవునికి కోపం వచ్చింది. నేను ఈ మనిషిని సృజించడానికి గల కారణం ఏమిటయ్యానంటే, వారు ఎంతగానో నా కొరకు ప్రేమించబడతానని, నా ప్రేమని అనేక మందికి చూపిస్తారని నేను అనుకుంటే, వీరు కనీసము నాయందు భయభక్తులు లేక, నాయందు కనీసము ప్రేమ లేక వీరు ఇష్టారాజ్యముగా బ్రతుకుతున్నారు. ఇలాంటి వారిని నేను ఎందుకు బ్రతకనివ్వాలి అని మాట్లాడుతూ దేవుడు ఆ యొక్క ప్రజల్ని జలప్రళయం ద్వారా నేను తుడిచివేసేస్తాను అని ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఇది తుడిచివేయడానికి మరి దేవునికి సహకారి అవసరమై ఉన్నాడు. అయితే ఆ సహకారి ఎవరు ఏంటి అని పరిశీలన చేస్తే దేవునికి ఎదురైన వ్యక్తి ఎవరయ్యారంటే నోవాహు. ఎదురైన వ్యక్తి ఎవరు అంటే ఆయనకి నోవాహు. ఈ నోవాహు నోవాహుతో దేవుడు మాట్లాడాడు. నోవాహు వయస్సు 500 ఏండ్లు గలవాడే షేము, హాము, యాపేతును కన్నాడు. నోవాహు పేరు నోవాహు 500 సంవత్సరాలు గలవాడేయండి. షేము, హాము, యాపేతు అనే 3 కుమారులను కన్నాడు. అయితే నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పటికీ దేవుని వారందరితో తమ మనసు నచ్చిన వారి స్త్రీలను వివాహం చేసుకొనిరి. అయితే అప్పుడు యెహోవా ఆత్మ నరులలో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 125 ఏండ్లు అయినను నెఫీలను వారి భూమి మీద నుండిరి. కుమార్తెలతో పోయినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలముందు పేరు పొందిన శూరులు వీరే. చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులు ఊహకంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయమును నొచ్చుకొనెను. చూసారా, దేవుని హృదయం అంట నొచ్చుకున్నదట. ఎందుకని? దేవుడు మనిషిని భూమి మీద నిర్మించిన తర్వాత వారి ఇష్టారాజ్యముగా చెడ్డదని ఏమంటున్నాడు? చెడుతనము వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఉన్నదట. చూసారా ప్రియమైన దేవుని, ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి ఉదయకాల సమయమందు. మరి ఈ భూమిపైన మనం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు, ప్రతి ఒక్క ప్రజలు చెడుతనం వైపు నడుస్తుంటే ఏమనిపిస్తుంది? అయ్యో, ఎందుకు వీరు ఇలా పాడైపోతున్నారు, ఎందుకు వీరి జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నారని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతూ ఈ భూమిపైన చెడుతనం విస్తరించినది కదా, నేను ప్రతి ఒక్క మనిషిని బాగుపడతాడని, వారి జీవితాన్ని బాగు చేసుకుంటారని, ప్రతి ఒక్కరితో ప్రేమగా నడుచుకుంటారని నిర్మిస్తే వీరు ఇష్టారాజ్యముగా నడుచుకుంటున్నారని దేవుడు మాట్లాడుతూ మనసులో బాధపడుతున్నాడు. అందుకని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా, ప్రతి ఒక్క ప్రాంతాల్లో కూడా ఎవరైనా పాడైపోతే ఎవరికైనా బాధ వచ్చుద్ది. కుటుంబంలో బిడ్డలు పాడైపోయినా, అలాగే ప్రాంతాల్లో ఎవరైనా ఇదైపోయినా కానీ బాధ వచ్చింది. కారణం ఏమిటయ్యానంటే వారు ఏదో సాధిస్తారని మేము అనుకుంటే లోకములో పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు అని బాధపడుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఈ భూమిపైన ఉన్న ప్రజలను చూసి వారి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతుంటే దేవుడు బాధపడుతూ నొప్పించుకొని ఇక
వీరిని ఉంచడం వల్ల పాపం పెరిగిపోతే తప్ప దానివల్ల ఉపయోగం లేదు, వీరు నా యందు భయభక్తులు గలవారిగా ఉండట్లేదు కదా అని తుడిచివేయాలని నిర్ణయించుకున్నప్పుడు, సహకారి అవసరమైనప్పుడు ఈయనకి నోవాహు అనే ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అందుకని యెహోవా అంటున్నాడు కదా, ఏమని, ఈ తరములలో అంటే దేవుడు ఏర్పరచబడిన ఆ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు. నోవాహు దేవునికి భయపడే వ్యక్తి, నోవాహు దేవుని యందు యథార్థత కలిగిన వ్యక్తి, నోవాహు దేవుని దర్శనం కలిగిన వ్యక్తి, నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్న వ్యక్తి. పాపం తన చుట్టూ ఉన్నా కానీ పాపానికి చోటివ్వలేదు, ఇబ్బందులు చుట్టూ ఉన్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, అవిశ్వాసులు చుట్టూ బ్రతుకుతున్నా కానీ అవిశ్వాసగా బ్రతకలేదు, కుటుంబాన్ని కూడా అవిశ్వాసంలోకి నడిపించలేదు. తిను చేసిన ప్రార్థన తన కుటుంబానికి మేలుకరంగాను, తిను చేసిన దేవుని యొక్క నీతిని నెరవేర్చడం వల్ల తన కుటుంబానికి ఉపయోగకరంగాను మార్చబడినదట. అయితే ఈ ఉదయకాల సమయం ముందు అంటున్నాడు కదా, ఏమని, ఉండుట చూచుతుని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించండి. ఏ వాడ ఇది? రక్షణ వాడ. దేవుని ఉగ్రము కూడా నా ఓడలోకి ప్రవేశించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని ఈ మాట సెలవిస్తున్నాడు అంటే, నోవాహు ద్వారా నోవాహు నీతిమంతుడై ఉండి తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి అవకాశం కలిగినది. ఈ ఉదయకాల సమయం ముందు జాగ్రత్తగా పరిశీలన చేయి. నీ భక్తి, నీ నీతే దేవుని రాజ్యానికి నీ కుటుంబాన్ని చేర్చేలాగా చేస్తుంది. అందుకని ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు, ఈ లోకంలో మనం నడిచేటప్పుడు దేవుని దగ్గర మనము యథార్థముగాను, లోకములో నీతిమంతులుగాను, లోకములో నీతిమంతులుగా నడుచుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నా సరే మనము దాన్ని విడిచిపెట్టి నడిచేవారిగా ఉంటున్నాం. అయితే నోవాహు జలప్రళయము గతించిన తర్వాత నోవాహు ఎన్ని సంవత్సరాలు గలవాడై అన్నాడంటే, చూద్దాం. 9వ అధ్యాయము 29వ వచనంలో నోవాహు వయసు ఎలా ఉందంటే 355 ఏండ్లు, 50 ఏండ్లు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు చనిపోయేటంటే జలప్రళయం రావడానికి 500 సంవత్సరాలు, అప్పటికి ఈ జలప్రళయం అయిపోయేటప్పటికి 300 సంవత్సరాలు, మొత్తము 900 సంవత్సరాలు. మొత్తము 900 సంవత్సరాలు. 350, 900 సంవత్సరాలు ఎవరు బతికారు? నోవాహు బతికాడు. ఈయన బ్రతికినది కాక, ఈ జలప్రళయం నుంచి తప్పించుకున్నది ఇతను కాక ఇతను కుటుంబం కూడా తప్పించుకున్నదట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు వలె మనం ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం ముందు ఉంటున్నామా? నోవాహు వలె నోవాహు తన కుటుంబాన్ని ఎలా అయితే దేవుని దగ్గర నీతిమంతుడిగా నోవాహు బతికాడో, ఎలా అయితే నోవాహు నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో హెచ్చించబడ్డాడో, తన వల్ల, తన నీతి వల్ల, తన భక్తి వల్ల నోవాహు కుటుంబము జలప్రళయం నుంచి తప్పించబడినది. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నీ కుటుంబ స్థితిగతులు మార్చబడాలి అంటే మన నీతే, మన కుటుంబం యొక్క పరిస్థితులు మార్చబడాలంటే మన ప్రవర్తనే. అంతేగాని కుటుంబంలో మన ప్రవర్తన సరిలేనప్పుడు బయట మనకి ఎవరు విలువెవరు, బయట మనకి ఎవరు విలువెవరు. మనమేదో బయట డాంబికాన్ని చూపించుకుంటూ, మనమేదో బయట ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటూ ఉంటే కుటుంబంపై ఎవ్వరూ ప్రేమని చూపించరు. కారణం ఏంటో తెలుసా? నోవాహు అని చుట్టూ పాపం ఉన్నా కానీ దాన్ని విసర్జించి దేవుని దగ్గర నీతిమంతుడిగా ఉన్నాడు. నీ చుట్టూ పాపం ఉన్నా కానీ దాన్ని విసర్జించి దేవుని దగ్గర నీతిమంతుడిగా ఉండాలి. మనుషుల ఎదుట న్యాయవంతుడిగా ఉండాలి. మనుషుల ఎదుట న్యాయముగా ఉండి ప్రేమను చూపించేవాడిగా ఉంటే రేపటి దినాన ఉగ్రత దినమందున దేవుని యొక్క వాడ తయారు చేయమన్నప్పుడు, అంటే రక్షణ అనే వాడలో నువ్వు ప్రవేశించాలి అంటే దేవుని దగ్గర నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఆ వాడలో నడిపించుకోవడానికి సహాయకారిగా నడిపించబడాలి. అయితే ఆదికాండము 9:1 కూడా మాట్లాడాడు. ఆయనకి 3 కుమారులు. ఏమని 9:1 అంటున్నాడు? అతని మరియు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి, ఏమని? నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి అభివృద్ధి పొంది భూమిని ఏం
చేయమన్నాడు దేవుడు? నింపమన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయమన్నాడు భూమిని? అయ్యా మీరందరూ ఆశీర్వదించబడిన వారు కాబట్టి మీరు దీన్ని, ఈ భూమిని మీరు అభివృద్ధి చేయండి. సేమ్ యాజ్ యూజువల్గా ఆదికాండంలో ఆదాము గారికి ఏదైతే అవకాశం ఇచ్చాడో నోవాహు గారికి కూడా అదే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ చిన్న మెలిక ఏంటయ్యానంటే, ఆదాముని దేవుడు నిర్మించాడు. ఆదాముని దేవుడు తన స్వహస్తాలతో నిర్మిస్తే ఆదాము పాపంలో పడిపోయాడు. ఆదాము కూడా ఇదే ఇచ్చాడు, మీరు ఈ భూమిని ఫలించి అభివృద్ధి చెంది ఈ ప్రాంతం ఏదైనా తోటలో ప్రతి ఫలాన్ని మీరు తినండి అయ్యా. ఇక్కడ జంతువులకి మీకు అధికారం కలిగిస్తున్నాను, జంతువులపై, మృగాలపై. చూడండి, ఈ రోజున మనం ఏదైనా పులొచ్చి కుక్కొత్తేనే భయపడతాం. అలాంటిది దేవుడు ఆదాముకి గొప్ప ధన్యతనిచ్చాడు. ఏమని? మీరు ఈ భూమిపై ఉన్న జంతువులపై అధికారాన్ని పొంది వాటికి తగిన పేరును పెట్టు అన్నాడు. వాటికి తగిన పేరును పెట్టు అన్నాడు ఆదాముకి. చక్కటి అవకాశం ఇచ్చాడు. అలాంటి అవకాశమే దేవుడు నోవాహు కూడా అందించాడు. దేవునికి స్తోత్రం. అయితే నోవాహుకి అందించాడు దేవుడు. ఎందుకనంటే నోవాహు ఆదాము తరములో ఉన్నవాడే. కానీ ఆదాము తరములో ఉన్నాక కాలము పెరిగి కొద్ది అభివృద్ధి చెందే కొద్ది వారు పాపంలో పడిపోవడం వల్ల నీతిమంతుడిగా దేవుడు నోవాహును మాత్రమే చూచాడు. అంతమంది ప్రజలలో అంతమందిని సృష్టించిన ప్రజలు నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఎలా ఎంచబడ్డాడు? జాగ్రత్తగా పరిశీలన చేయండి. 100 మందిలో చెడు ఉద్దేశం కలిగిన వారు 99 మంది ఉంటే మంచి ఉద్దేశం కలిగిన వారు ఒక్కరు ఉంటారు. ఆ ఒక్కరిని దేవుడు ఏనాటికైనా అభివృద్ధి చేస్తాడు. అంతమంది మధ్యలో నోవాహును తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 500 సంవత్సరాలు పట్టింది నోవా జీవితకాలం బయటికి రావడానికి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకని మనము ప్రయాసపడి బాధపడకూడదు ఏ విషయంలోనూ. నేను దేవుడి దగ్గర నిర్ణయాలు కలిగి దేవుడి దగ్గర ప్రార్థిస్తూ దేవుడి దగ్గర ఎంతో బాధపడుతున్నాను కదా, దేవుడికి నేను కానరాకపోతున్నానని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నోవాహుకే దేవుడు వాడుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది. మనం ఏ పాటి వారము? మనము జీవిత కాలము మహా అయితే 70-80 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ నోవాహు జీవిత కాలము చేయాలి అంటే జంతువులను, పక్షులను, పురుగులను, పావులను అన్నిటిని ఆయా జాతుల ప్రకారం నేను పంపిస్తాను. వాటన్నిటిని నువ్వు జాగ్రత్తగా భద్రం చేసి వాటిని నేను ఎక్కడికైతే తీసుకువెళ్ళి ఆపుతానో అక్కడ వరకు నీ దగ్గర సహకారిగా నీతో ఉంచుకో అని చెప్పి, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా తీసుకువెళ్ళు నోవాహు అని చెప్పాడు. ఎందుకంటే నోవాహు నీతిమంతుడు కనుక అతని కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి అవకాశం కలిగి ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ద్వారా దేవుడు తన కుటుంబాన్ని రక్షించాడు. ఈ ఉదయకాల సమయం ముందు పరిశీలన చేసినట్లయితే నోవాహు తను దేవుని సన్నిధిలో ఎంతగా నీతిమంతుడిగా బ్రతికి తన కుటుంబాన్ని రక్షించుకున్న తర్వాత జల ప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు ఏం చేశాడో చూద్దాం. 8వ అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతూ, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని వచ్చి ఆ పీఠముల మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన సాంబ్రాణిని ఇక మీదట నరులను బట్టి భూమి మరలా శపించును అని చెప్పి, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులకు సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలము, కోతకాలము, శీతోష్ణ కాలమున, వేసవి కాలమున, శీతాకాలమున రాత్రి పగళ్ళు ఉండక మానవని తన హృదయములో ఆనుకోనేను. దేవుడు మాట ఇచ్చాడు, ఇక మీదట జలప్రళయము రానివ్వను, ఏమి చేయను అని చెప్పాడు. నోవాహు దేవునికి బలిపీఠము కట్టి పవిత్రమైన వాటిని అర్పించాడు, దేవుణ్ణి స్తుతించాడు. కారణం ఏమిటయ్యా అంటే దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించాడు కనుక. నోవాహు 99 మంది చెడు ఉద్దేశం కలిగిన వారు ఉంటే ఏముంది, ఒక్కడిని కాపాడుతూ వాళ్ళతో పాటు కలిపేద్దామని దేవునికి ఆలోచన ఉంటే ఈరోజు నోవాహు గురించి మనం మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇవ్వడు.
మనము పాపంలో మన చుట్టూ పాపంతో నడిచేవారు ఉండొచ్చు, కానీ మనము నీతిమంతులుగా బ్రతికితే మన కుటుంబం మేలుకరంగా బ్రతుకుతుందని దేవుని ఉద్దేశం ఇది. అంతేకాని మనమే చెడు ఉద్దేశాలతో నడిస్తే మన కుటుంబంలో ఉన్నవారు కూడా అలాంటి ఆలోచనలతో నడుస్తూ ఉంటారు. రేపటి దినాన ఎవరు మనల్ని పిలవాలన్నా భయపడతారు, ఎవరు మనల్ని పట్టుకోవాలన్నా భయపడతారు, మనతో వాదించాలన్నా భయపడతారు, మనల్ని ప్రేమించాలన్నా భయపడతారు, మనల్ని ఏ ఫంక్షన్కి ఆహ్వానించాలన్నా భయపడతారు, చిరాకు పడతారు. ఎందుకనో తెలుసా? అది ఒక నీతి లేని కుటుంబము, అది ఒక నీతి లేని కుటుంబము, అది ఒక నీతి మాలిన కుటుంబం అని మాట్లాడుతూ ఉంటారు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమని? నోవాహు మాత్రమే నా కంటికి ఈ తరములో నీతిమంతుడిగా నాకు కనబడ్డాడు. దానివల్లనే నోవాహు కుటుంబాన్ని నేను రక్షించడానికి అవకాశం కలిగింది, దానివల్లనే నోవాహుని నేను ప్రేమించడానికి అవకాశం కలిగింది. నోవాహుకి జలప్రళయములో ఆ కుటుంబాన్ని సహకారులుగా అందించాడు. అంతేగాని నోవాహును ఒక్కడిని తీసుకెళ్ళి ఆ వాడ తయారు చేయాలంటే ఎంత కష్టమో, ఆ వాళ్ళ జంతువులు తీసుకెళ్ళి పెట్టాలంటే ఎంత కష్టమో, వాటికి ఆహారం సమకూర్చాలంటే ఎంత కష్టమో, వారికి ఆహారాన్ని పెట్టాలంటే ఎంత కష్టమో, ఆ జలప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు వాటన్నిటిని బయటికి పంపించి ఆ భూమిని ఫలించి అదంతా చేయాలంటే నోవాహు వల్ల ఒక్కడి వల్ల కాదు. కాబట్టి దేవుడు అతని భక్తి ద్వారా, అతని నీతి ద్వారా, అతని యథార్థత ద్వారా నోవాహు కుటుంబాన్ని రక్షించి అతనికి తోడుగా పంపించాడు దేవుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మనం పరిశీలన చేస్తే మనము నోవాహు వలె బ్రతుకుతున్నామా? మనము నోవాహు వలె జీవిస్తున్నామా? మన చుట్టూ పాపం పొంచి ఉండొచ్చు, కానీ మనము పాపంలో బ్రతకకూడదు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన అన్నదమ్ములందరూ పాపంతోనూ దుర్మార్గతతోనూ అతను ఎప్పుడు చంపేద్దామనే ఉద్దేశంతో బ్రతుకుతుంటే ఇతను మాత్రము దేవునిపై ఆశ కలిగి బ్రతుకుతున్నాడు. ఇతను దేవుని ఉద్దేశాలు కలిగి బ్రతుకుతున్నాడు. దేవుడు ఏనాటికైనా నన్ను బాగు చేస్తాడు, దేవుడు ఏనాటికైనా నన్ను పిలుస్తాడని ఆశ కలిగి ఉన్నాడు. అన్నలు అతన్ని గోతులో పడేసి బానిసత్వానికి అమ్మేయడం జరిగింది. అమ్మేసిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి శ్రమలు పడ్డాడు. ఫరో దగ్గరికి వెళ్ళి శ్రమలు పడిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అతన్ని ఒక రాష్ట్రపతిగా ఆ ప్రాంతానికి నిర్మించి నిలబెట్టాడు. ఫరో దగ్గర ఒక బానిస రాష్ట్రపతి అవడం అంటే మామూలు విషయం కాదది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిక లేని ప్రజల దగ్గర దేవుడు మనల్ని అద్భుత రీతిగా వాడుకోబోతున్నాడు. కానీ మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన చుట్టూ ఎంత యథార్థవంతులు లేకపోయినా మనం యథార్థంగా బ్రతకాలి. రేపటి దినాన యథార్థతే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చబడుద్ది. నిజము ఎంత చేదుగా ఉన్నా సరే నిజాన్ని మాత్రమే పలకాలి. అనేక మందికి అబద్ధాలు పలికి వారికి తీపి కబుర్లు చెప్తూ ఉంటారు. అబద్ధాన్ని పలికి తీపి కబుర్లు చెప్పి మెప్పు పొందుతూ ఉంటారు. అది యథార్థమైన నీతి కాదు, నీతిమంతుడి యొక్క ప్రవర్తన. వారం కూడా ఈ తరములో ఉంటున్నామంటే, ఈ తరములో మనము మన చుట్టూ ఎలాంటి ప్రజలున్నా ప్రేమ, సమాధానము, సఖ్యత, ఐక్యత కలిగి జీవించాలి. సమాధానముగా బ్రతకాలి, నీతిమంతులుగా బ్రతకాలి, పాపాన్ని విసర్జించేవారుగా బ్రతకాలి. నీ ఎదుట ఎవరు తప్పుడు త్రోవలో నడిస్తే వారి దగ్గరికి వెళ్ళి ఇది మంచిది కాదని మనం వీలైతే చెప్పేవారుగాను, వారిని మంచి మార్గంలో నడిపించి ప్రోత్సహించేవారుగాను మనం ఉండాలి. కానీ వారు చెడిపోతుంటే మనం కూడా వారితో పాటు వెళ్ళి చెడిపోకూడదు. వారు పాడైపోతే మనం కూడా వారితో వెళ్ళి పాడైపోకూడదు. దేవుని మాటను మనము వినేవారిగా ఉండాలి. అందుకని నోవాహు అన్ని సంవత్సరాలు బ్రతికాడు. ఆ బ్రతికిన సంవత్సరాలు కుమారులను, కోడళ్లను, భార్యని ఎంతో చక్కగా చూసుకోవడం జరిగినది. దేవుడు అతనికి చక్కని కాపుదలు ఇచ్చాడు. 500 సంవత్సరాలంటే చూడండి ఎంత ముసలివాడు అయి ఉండొచ్చో. 60 సంవత్సరాలకే ముసలివారు అయిపోతున్నారు ఈ కాలంలో, ఈ తరంలో. కానీ 500 సంవత్సరాల కాలంలో దేవుడు అతనితో మాట్లాడి, నోవాహు, ఈ తరంలో నీ వంటి నీతిమంతుడు ఎక్కడ నేను చూడలేదు కనుక నీకు బాధ్యతను అప్పచెప్తున్నానని చెప్పి నువ్వు ఒక ఓడను తయారు చేయి అన్నాడు. ఎంత పెద్ద ఓడను తయారు చేయడానికి నోవాహు కర్రలు తీసుకొచ్చి, దానికి కావాల్సిన మేకులు తీసుకొచ్చి, గమ్ము తీసుకొచ్చి, వాటన్నిటిని దేవుడు వారు చెప్పిన కొలత ప్రకారం నోవాహు తయారు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాగే దేవుడు కూడా నీకంటూ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కలిగి ఉండాలి. దేవుడు నీతో మాట్లాడేయాలంటే నువ్వు నోవాహు వంటి నీతిమంతుడిగా ఉండాలి.
ఉండాలి. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు కనుకనే దేవుడు అతన్ని అతని కుటుంబాన్ని రక్షించాడు. మరొక్కసారి ఆ మాటను మనము ధ్యానించుకుందాం. ఏమనంటే చూద్దాం. 7వ అధ్యాయము 8వ వచనంలో 7వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచుతును కనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించండి. నేడు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది కనుక నువ్వేం చేయాలి అంటే, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది కనుక నువ్వేం చేయాలి అంటే దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడాలి. నీ ఇంటికి రక్షణ అనే ఓడ దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. ఈ ఓడలో నువ్వు ప్రవేశించాలి అంటే నువ్వు పాపాన్ని విసర్జించేవాడిగా, లోక తలంపులను విసర్జించేవాడిగా, లోక ఆశలను విసర్జించేవాడిగా నువ్వు ఉండినట్లయితే దేవుడు నిన్ను రక్షణ అనే ఓడలోకి ఎక్కించడానికి నిశ్చయముగా ఆలోచన చేసి ఉన్నాడు. అలాగే మరొక విషయాన్ని మనం ధ్యానించుకుందాం. 6వ అధ్యాయంలో మాట్లాడుతూ 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. అయితే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై నోవాహు దేవునితో కూడా నడిచాడట. దేవునికి స్తోత్రం. చూసారా, నోవాహు ఏమంటారు? నోవాహు గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారా అంటే, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై ఉన్నాడట. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై ఉండినది కాకుండా నోవాహు నా యెహోవా దృష్టి యందు కృప పొంది దేవుడి సృష్టిలో ఎంతగానో నీతిమంతుడిగాను నీతిపరుడుగాను ఉండి నిందారహితుడై ఉన్నాడట. అంటే నిందారహితుడై అంటే ఎటువంటి నింద లేదు అతని మీద, ఎటువంటి అబద్ధ సాక్ష్యాలు లేవు అతని మీద, ఎవరు శోధించలేదు అతన్ని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అతన్ని, దేవుడికి విరుద్ధంగా బ్రతకలేదు నోవాహు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయం ముందు. నోవాహు ద్వారా అతని కుటుంబం రక్షించబడింది అంటే నోవాహు నిందారహితుడై ఉన్నాడు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎలా అంటే ఇతని యొక్క కుటుంబంలో కొడుకులు మంచివారని చెప్పట్లేదు దేవుడు, కోడలు మంచివారని చెప్పట్లేదు దేవుడు, భార్య మంచివారని చెప్పట్లేదు. కానీ నోవాహు నిందారహితుడై బ్రతికాడు గనక, నోవాహు నీతిమంతుడై బ్రతికాడు గనక, నోవాహు దేవునికి కృపను పొందినవాడిగా బ్రతికాడు గనక నోవాహు ద్వారా తన కుటుంబము రక్షించబడినదని చెప్పాడు. ఈ ఉదయకాల సమయం మందు ఒకవేళ తండ్రివై నువ్వు ఉంటే, పెద్దరికమైన ఉంటే ఈ ఉదయకాల సమయం మందు దేవుడు నోవాహు వంటి భక్తిని చేసుకోమని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు లోకములో కలిసి అన్యుడిగా జీవిస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయం అందే దేవుని మాటలు నీకు వినబడితే నువ్వు ఒకవేళ లోకంలో బ్రతికినా కానీ ఈ మాట జ్ఞాపకం చేసుకో. నీతిమంతుడిగాను నిందారహితుడిగాను కృప పొందినవాడిగాను నువ్వు బ్రతికితే దేవుని ఉద్దేశాలను బ్రతికిన వాడిగాను నువ్వు పరిశీలన చేసుకున్నట్లయితే నువ్వు అన్యుడిగా జీవిస్తున్నా సరే నిందారహితుడిగా నువ్వు బ్రతికితే అది నీ బిడ్డలకు ఆశీర్వాదకరం, అది నీ బిడ్డలకి దీవెనకరం, అది నీ బిడ్డలకి మేలుకరం, అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగాను మార్చబడుద్ది. ఒక క్రైస్తవుడికి దేవుడు ఇలాంటి అవకాశాలు కల్పిస్తాడని అనుకోవద్దు. అన్యులకు కూడా ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ అన్యులు గ్రహించక పరిశుద్ధ గ్రంథాన్ని అపహేళన చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులు గ్రహించకుండా పరిశుద్ధ గ్రంథాన్ని అపహేళన చేస్తూ బ్రతికారు. దేవుడు నీతో సెలవిస్తున్నది ఏంటో తెలుసా? నువ్వు ఎవరినైనా ఆరాధించవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నీ కుటుంబము నిందారహితంగా బ్రతకాలి అంటే, నీ కుటుంబము మేలుకరంగా బ్రతకాలి అంటే, నీ కుటుంబము మంచి ఎత్తైన స్థితిలో బ్రతకాలి అంటే నువ్వు నిందారహితుడిగా బ్రతకాలి, నీతిమంతుడిగా బ్రతకాలి, యథార్థవంతుడిగా బ్రతకాలి, జనులలో ప్రేమ కలిగిన వాడిగా బ్రతకాలి, జనాల్ని ప్రేమించగలిగిన వాడిగా బ్రతకాలి. నువ్వు ఎవరిని సేవిస్తున్నా సరే అది నిన్ను మంచి మార్గాన్ని నడిపించే రీతిగా అయితే, నీతిమంతుల మార్గానికి నడిపించే రీతిగా అయితే, నిందారహితుడైన మార్గానికి నడిపించగలిగినదైతే నువ్వు దాన్ని నిస్సంకోచంగా అనుసరించవచ్చు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు నోవాహు కుటుంబాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తూ, నోవాహు కుటుంబాన్ని దేవుడు మనకు చూపిస్తూ మాట్లాడాడు కదా. ఏమని? నోవాహు నిందారహితుడై దేవుని యందు కృప పొందిన వాడే దేవుని యందు యథార్థవంతుడిగా ఉన్నాడు కనుకనే నోవాహుని దేవుడు ప్రేమించాడు. నోవాహు ద్వారా తన కుటుంబాన్ని రక్షించాడు. ఒకవేళ నువ్వు
నిందలై బ్రతుకుతున్నామేమో, ఈ ఉదయకాల సమయం ముందు ఒకసారి దేవుణ్ణి అడిగి, అయ్యా ఇకనైనాను నేను నోవాహు వంటి వాడిగా నేను బ్రతకడానికి నాకు సహాయం దయచి, ఇక మీదట నేనేమో నోవాహు వలె, ఇకనైనా నోవాహు వలె బ్రతుకుతాను అని ప్రార్థించుకో. నువ్వెక్కడ ఆలోచన చేసి ఏ చోట నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, వింటున్నా దేవుని మాటలు పరిశీలన చేసుకో. ఒక మనిషిని దేవుడు మనకు మాదిరికరంగా చూపించి తన కుటుంబాన్ని రక్షించబడడానికి దేవుడు కృపనిచ్చాడు కనుక అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.